సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వైద్యుల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఇటీవల పిల్లల కోసం ఓ దంపతులు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను ఆశ్రయించారు. అయితే వేరే వారి వీర్య కణాలతో వైద్యులు టెస్ట్ ట్యూబ్ బేబీని సృష్టించారు. పుట్టిన బేబీకి క్యాన్సర్ రావడంతో దంపతులకు అనుమానం వచ్చి DNA టెస్టులు చేయించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో దంపతులు గోపాలపురం పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వైద్య శాఖ రెవెన్యూ అధికారులతో కలిసి సెంటర్లో తనిఖీలు చేశారు. వైజాగ్, విజయవాడలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లను తనిఖీలు చేపట్టారు. విజయవాడలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసి సికింద్రాబాద్కు తీసుకొచ్చారు. అలాగే మరో 7 సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను సీజ్ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, మహేశ్వర్, అయితే సృష్టి టెస్ట్ బేబీ సికింద్రాబాద్ లో ఉంది. ఇందులో అక్రమంగా పిల్లలు ఐవీఎఫ్ ప్రక్రియ చేయించడం, ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా పిల్లల్ని కలిగించడం జరిగింది. అయితే గతంలో ఈ విధంగా ఇలాంటి ప్రక్రియ చేయడంతో అయితే ఇదే టెస్ట్ బేబీ సెంటర్లో ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా బాబు జన్మించిన ఆ తర్వాత అతనికి క్యాన్సర్ వచ్చింది. అయితే మీ కుటుంబంలో కావచ్చు, అందులో ఎవరికైనా క్యాన్సర్ ఉందా అని టెస్ట్ చేయడంతో ఎవరికి లేదని తేలడంతో ఆ తర్వాత ఆ బాబుకు DNA టెస్ట్ చేయడంతో ఆ తర్వాత తేలింది. అయితే వాళ్ళిద్దరికి అంటే భార్యాభర్తలు కాకుండా వేరే వాళ్ళ వీర్య కణాలతో ఈ విధంగా ఐవీఎఫ్ ప్రక్రియ చేసినట్టు తేలింది. దీంతో అధికారులను ఆశ్రయించారు. ముఖ్యంగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు హెల్త్ అధికారులతో పాటు మిగతా అధికారులంతా, రెవెన్యూ అధికారులన్న మధ్యాహ్నం నుంచి తనిఖీలు చేపట్టారు. తనిఖీలు చేపట్టడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అయితే అంతేకాకుండా డాక్టర్ నమ్రతను విజయవాడలో అదుపులో తీసుకుని ఆమెను ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే ఇదే సృష్టి హాస్పిటల్ సంబంధించి వివిధ బ్రాంచ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ లోని సికింద్రాబాద్ తో పాటు అటు వైజాగ్ లో కావచ్చు, విజయవాడలో కూడా వివిధ సెంటర్లు ఉన్నాయి. అయితే ఈ వీర్య కణాలు సేకరించే విధానం కూడా వివిధ వ్యక్తుల నుంచి, అంటే హెల్దీ ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కాకుండా వివిధ వ్యక్తుల నుంచి తీసుకున్నటువంటి వీర్య కణాలతో ఇలాంటి అక్రమాలు చేపట్టారు. దీంతో ఈ విషయం అంతా బయటికి రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టడంతో ఇదంతా బయటపడిందని చెప్పుకోవచ్చు. ఇక్కడితో పాటు అంటే సికింద్రాబాద్ తో పాటు మరో అటు విజయవాడలో కావచ్చు, విశాఖపట్నంలో కూడా తనిఖీలు చేపడుతున్నారు. 2 ల్యాబ్ టెక్నీషియన్లు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మిగతా డాక్టర్ నమ్రతను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. అంతేకాకుండా గతంలో ఇదే హాస్పిటల్కి సంబంధించి, ఇదే టెస్ట్ బేబీ సెంటర్ కి సంబంధించి ఐవీఎఫ్ ప్రక్రియ చేసుకున్నట్టుగా వాళ్లకు కూడా సమాచారం ఇచ్చారు. మొత్తం రికార్డ్స్ అన్ని స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.